హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెల్లె దగ్గరికి వెళ్తున్నాను హాస్పిటల్కి. మా అమ్మ వంట చేసుకొని రమ్మని చెప్పింది. వంట చేసుకెళ్తున్నాను. టమాటా పప్పు, పచ్చి పులుసు. చెల్లెకి మాత్రం ఉప్మా. డాక్టర్ ఉప్మా తినమని చెప్పారంట, అందుకే ఉప్మా చేసుకెళ్తున్నా చెల్లెకి. సో కుక్కర్లో పెట్టేస్తున్నాను పప్పు త్వరగా అవ్వాలని. పప్పు నానేసి టమాటా, పచ్చిమిర్చి అలాగే వేయకుండా కొంచెం లైట్గా దంచేసుకొని వేసుకుంటున్నాను. సాల్ట్, కొంచెం చింతపండు, పసుపు వేసి విజిల్ పెట్టేసి ఉంచాను 3 విజిల్స్ వరకు. అండ్ తర్వాత పప్పు తాలింపు వేసేసుకోండి, ఇంకా బాక్స్లో పెట్టేసుకోవడమే. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు. వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా చూస్తామని ఏడుస్తున్నారు డైలీ. మమ్మీ వెళ్తా, తీసుకెళ్ళు అని. వాళ్ళని కూడా తీసుకెళ్తే ఇవాళ. సో పప్పు తాలింపు పెట్టేసుకున్న తర్వాత పచ్చి పులుసు చేసుకోవాలి. పచ్చి పులుసు అంటే ఎంతమందికి తెలుసు మీకు? మా సైడ్ మేము పచ్చి పులుసు అని అంటాము. కొంతమంది రసం అంటారు, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు. సరే చూడండి ఎలా చేస్తున్నాను. చింతపండు రసం తీసేసుకొని కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, సాల్ట్, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. కారము సరిపడా కారం వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. ఇవాళ డిశ్చార్జ్ అనమాట. ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తుంది చెల్లి. చూస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సుష్మా తెలుగు వ్లాగ్స్. తర్వాత అందరం రెడీ అయ్యి వెళ్ళాము. తమ్ముడు తీసుకెళ్ళాము. పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారనమాట పాపని చూడడానికి. చూడండి. Thank you for watching. Subscribe my channel, Sushma Telugu Vlogs. Bye.